సుక్కు చెర్రీల RC-17 రెండు గుర్రాలపై స్వారీ నిజమేనా? సుక్కు డైరెక్షన్ టీంలో పనిచేసే డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ చెప్పింది నమ్మొచ్చంటారా? RC-17కి పక్కా ప్లాన్ చేసిన సుక్కుకి రెండు వర్షన్స్తో పాటు చెర్రీకి జోడిగా ఇద్దరు హీరోయిన్సా? ఇంతకీ RC-17 రెండు వర్షన్స్ ఏంటి? ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. RRRతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత తన రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ కావడంతో చరణ్కి బిగ్ షాక్గా మారింది. దీంతో ఇప్పుడు తన ఆశలని పెద్ద మూవీపైనే పెట్టుకున్నారు. చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ 27న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ షూటింగ్ లేట్ కారణంగా ఏప్రిల్ 30కి వాయిదా వేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో పాటు చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలోనే చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రిపీట్ కాబోతుందని కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రూరల్ బ్యాక్గ్రౌండ్ పవర్ఫుల్ ఎమోషన్స్, చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో రంగస్థలం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్ను మరోసారి రిపీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో డైరెక్టర్ సుకుమార్ చరణ్తో కలిసి RC-17 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో కొత్త సినిమాను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక లేటెస్ట్గా కవలలకు తండ్రి అయినటువంటి రామ్ చరణ్ ప్రజెంట్ వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నారు. ఈ వారంలో పెద్ద సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. సుకుమార్ ఇప్పటికే RC-17 స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేయగా రామ్ చరణ్ కథా చర్చల్లో పాల్గొన్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే రోజు సందర్భంగా RC-17 సినిమాకి ముహూర్తం పెట్టనున్నారు. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే లేటెస్ట్గా జరిగినటువంటి శ్రీ విష్ణు మృత్యుంజయ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్గా మారాయి. డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ టీంలో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి హుస్సేన్ షా కిరణ్ రామ్ చరణ్ RC-17 కోసం రెండు కథలు సిద్ధమవుతున్నాయని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన వైపు నుంచి ఒక వెర్షన్, సుకుమార్ టీం నుండి మరొకటి రెడీ చేస్తుందని, ఏది ఫైనల్ అవుతుందో త్వరలో వెల్లడిస్తామని కూడా స్వీట్ షాక్ ఇచ్చారు. నిజానికి గత కొన్ని నెలలుగా డైరెక్టర్ టీం ఈ పని మీద చాలాసార్లు దుబాయ్ వెళ్ళొచ్చింది. రామ్ చరణ్ కూడా కొన్ని సిట్టింగ్స్లలో ఉన్నాడు. అసలు స్టోరీ ఎప్పుడో రెడీ అయిందని, డిఫరెంట్ ట్రీట్మెంట్తో యాక్షన్ బ్యాక్గ్రాఫ్లో ఉంటుందని కూడా, అండ్ అదేవిధంగా రంగస్థలం, పుష్ప ఫ్లేవర్ పక్కన పెట్టి సుకుమార్ కొత్తగా ట్రై చేస్తాననేటువంటి ప్రచారం ముందు నుంచేలే ఉంది. మరి ఇప్పుడు రెండు స్టోరీల మర్మం ఏమిటో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం అలాంటి అయోమయం చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదట. హుస్సేన్ షా కిరణ్ మాటలు వేరే అర్థంలో వెళ్ళాయని, సబ్జెక్ట్ మీద వర్క్ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అవి ఒకే లైన్ మీద రెండు వెర్షన్లు తప్ప రెండు వేర్వేరు కథలు కాదని అంటున్నారు. నిజమేంటో త్వరలో తేలనుంది. అయితే ప్రజెంట్ పెద్దిని కంప్లీట్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్న రామ్ చరణ్ సమ్మర్లో RC-17లో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్నటువంటి మూవీ కావడంతో సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ పనులు చేసుకుంటున్నారు. అందులోనూ రంగస్థలం కాంబినేషన్. సో అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గేమ్ చేంజర్ తర్వాత స్పీడ్ పెంచాలని చూస్తున్నటువంటి చరణ్కు పరిస్థితులు అంతగా సహకరించడం లేదు. పెద్ద తర్వాత అయినా మార్పు వస్తుందేమో చూడాలి మరి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కి ఛాన్స్ ఉండనుందని కూడా తెలుస్తుంది. అందుకోసం మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ అదేవిధంగా రుక్మిణి వసంత్ పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే న్యాచురల్ యాక్టింగ్తో తన లుక్స్తో యూత్ను ఆకట్టుకున్నటువంటి అనుపమకు కెరీర్ టర్నింగ్ పాయింట్గా మారుతుందని కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గతంలో రంగస్థలం సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ అనుపమ పేరునే పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆ ఛాన్స్ ఆమెకు మిస్ అయిందట. ఆ విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ స్వయంగా కూడా వెల్లడించారు. అయితే ఈసారి చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఆమెకు అవకాశం దక్కేటువంటి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. మరోవైపు కన్నడ సినిమా సప్తసాగరాలు దాటితోటి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నటువంటి రుక్మిణి వసంత్ ప్రజెంట్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్లో ఈ కాంబినేషన్లో అదే డ్రాగన్లో ఛాన్స్ కొట్టేస్తున్నటువంటి రుక్మిణి ఇప్పుడు చరణ్ పక్కన నటిస్తున్నటువంటి వార్త మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో చరణ్ ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడన్న ప్రచారం కూడా సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే లేటెస్ట్గా పుష్ప 2 తోటి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అల్లు అర్జున్తో కలిసి సుకుమార్ సృష్టించినటువంటి పుష్ప బ్రాండ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు అదే సుకుమార్ చరణ్తో మరోసారి పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజమే. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోయేటువంటి RC-17 సినిమాపై మెగా ఫ్యాన్స్తో పాటు అటు సినీ ఆడియన్స్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఆల్రెడీ మనకు తెలుసు గేమ్ చేంజర్ చాలా డిసప్పాయింట్ చేసింది.
కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ ఆశలన్నీ కూడా పెద్దిపైనే ఉన్నాయి. అయితే మెగా టైం ఇప్పుడు డెఫినెట్గా నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసినటువంటి బోలాశంకర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. దానికి అనుగుణంగానే మన శంకర్ వరప్రసాద్ గారితో ఒక మంచి సాలిడ్ హిట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హరిహర వీరమల్లు చేసినటువంటి గాయంతో పవర్ స్టార్ మాత్రం ఓజీతో ఆ గాయాన్ని మాన్చేసి ఇన్ఫ్యాక్ట్ ఇంకా కావాల్సినంతటువంటి కిక్ అయితే ఫ్యాన్స్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇక చరణ్ వంతు. సో గేమ్ చేంజర్ తోటి అయినటువంటి లాస్ని ఇప్పుడు చరణ్ పెద్దితో పూడ్చబోతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు సంబరాల ఏటిగట్ లాంటి ఒక సినిమాతోటి సాయిధరం తేజ్ వస్తున్నారు. దాని తర్వాత కొరియన్ కనకరాజు లాంటి ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వరుణ్ తేజ్ రాబోతున్నాడు. సో ఇలా మొత్తం మెగా బాండింగ్ కంప్లీట్గా, అంటే మెగా సెంటిమెంట్ ఇయర్ మొత్తం కూడా కంప్లీట్గా మెగా ఇయర్ అనేటువంటి రేంజ్లో వరుసగా సమ్మర్ మొత్తం కూడా వాళ్ళే ఖర్చు వేసి కూర్చుంటారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో ఆల్మోస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రాబోతుంది. దాని తర్వాత విశ్వంబర కూడా రాబోతుంది, పెద్ది కూడా రాబోతుంది. సో వరుసగా అటు బాబాయ్ అబ్బాయి ఇద్దరు అంటే బాస్ ముగ్గురు కూడా కలిసి ఇయర్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే RC-17 విషయానికి వస్తే డెఫినెట్గా RC-17 ఇంతవరకు చేసినటువంటి స్టోరీ కాదు. సో అందరూ కూడా RC-17 పుష్ప ఆర్ దాని తర్వాత పుష్ప 2 లేదంటే రంగస్థలం ఇలాంటి ఫ్లేవర్లో ఉంటుందని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అది స్టిల్ ఎప్పుడైనా సుకుమార్ రైటింగ్స్ కానీ లేకపోతే సుకుమార్ స్టోరీ టెల్లింగ్ కూడా ఎప్పుడూ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. ఇన్ కేస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆర్య చూసుకుంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో రావాల్సినటువంటి టైంని ఆయన ఎప్పుడో ఒక 20 years బ్యాకే అలాంటి ఒక సినిమాని తీసి చూపించి హిట్ కొట్టాడు. సేమ్ అలానే నానక్ ప్రేమతో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావచ్చు, వన్ నేను ఒక లాంటి కాన్సెప్ట్ ఇవన్నీ కూడా సుకుమార్ జనరేషన్ 2020లో ఉంటే డెఫినెట్గా ఆయన విజన్ అనేది కంప్లీట్గా 2040 అలా ఆలోచిస్తారు. అలాంటి డైరెక్టర్లో సుకుమార్కి ఫస్ట్ ప్లేస్ ఉంటుందని కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంటుంది. కానీ ఆయన మైండ్ సెట్ డెఫినెట్గా ఫ్యూచర్ అనేది ఫ్యూచర్లో అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వర్కౌట్ అన్నటువంటి విషయంతో కంప్లీట్గా ఆయన టర్న్ తీసుకొని పుష్పకి వెళ్ళిపోయారు. సో పుష్ప 2 లాంటి ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీకి వెళ్ళిపోయారు. దాంట్లో టెక్నికల్గా లేకపోతే ఎలాంటి ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఆబ్వియస్లీ ఉండవు. సో కాబట్టి పుష్ప లాంటి ఒక రూరల్ స్టోరీకి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్గా సుకుమార్ స్టైల్కే మళ్ళీ రాబోతున్నట్లయితే తెలుస్తుంది. RC-17 అనేది కంప్లీట్గా 2050-60 అలా ఆ టైంలో జరిగేటువంటి ఒక స్టోరీ. సో దీంట్లో టెక్నికల్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత ఫ్యూచరిస్టిక్ ఇలాంటి ఒక సైన్స్ ఈ జోనర్ అయితే సుకుమార్ తీస్తున్నట్లయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తీసినటువంటి సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే పుష్ప డిఫరెంట్ అండ్ రంగస్థలం ఇలాంటి జోనర్స్ ఉన్నాయి. బట్ మళ్ళీ వన్ నేను ఒక్కడనే లేదంటే నానక్ ప్రేమతో ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో అడ్వాన్స్ స్టేజ్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటి ఒక జోనరే ఇప్పుడు రామ్ చరణ్ తోటి తీయబోయేటువంటి ప్రాజెక్ట్ అదే RC-17. దానికోసమని ఒక 2 వర్షన్స్ అంటే క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి ఒక 2 వర్షన్స్ ఉన్నాయి. అది హుసేన్ షా కిరణ్కి సంబంధించినటువంటి ఒక వర్షన్ అండ్ సుకుమార్ టీం నుంచి ఈ రెండు ప్యారలాల్గా ఏది వర్కౌట్ అయితే అది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిసే ఈ సినిమాని డెఫినెట్గా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని కూడా చాలామంది కామెంట్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇక హుసేన్ ముందుగానే చెప్పినట్లుగానే సో ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే సుకుమార్ విజన్ ఏ విధంగా ఉంటుందో. ఇక రామ్ చరణ్ కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రంగస్థలం అంటారు. మళ్ళీ అదే కాంబో రావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. సో సుకుమార్ పుష్ప బ్రాండ్ ఆల్మోస్ట్ ఎలాగో ఉంది. ఇండియా వైడ్గానే కాదు పాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమాని తీస్తున్నట్లు తెలుసు. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీకి సినిమాకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈవెన్ వేరే కంట్రీస్లలో జపాన్ లేకపోతే చైనీస్ ఈ లాంగ్వేజ్లో కూడా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నట్లే తెలుసు. అందుకనే ఈ సబ్జెక్ట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో కొంచెం అంటే ఏదైతే చైనా కానీ లేకపోతే జపాన్ ఇలాంటి కంట్రీస్ కూడా కొంచెం లింక్ పెడుతూ సైంటిఫిక్గా చాలా మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్లాన్ అయితే సుకుమార్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ బట్ స్టోరీ లైన్ మాత్రం లెక్క ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా ఏదేమైనప్పటికీ మాత్రం పెద్ద తర్వాత అయిపోగానే ఇక లేట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అడుగుపెట్టడానికి చరణ్ అయితే రెడీగా ఉన్నారు. దాని తర్వాత ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఒకటి లాక్ అయిందంటున్నారు, లేదంటే ప్రశాంత్ నీల్తో ఒకటి లాక్ అయిందంటారు. ఇలా పెద్ద డైరెక్టర్స్ తోటి ఇక చరణ్ వెనక్కి తిరిగి చూసుకునేటువంటి రేంజ్ లేకుండా కూడా అందరూ కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ తోటే నెక్స్ట్ చెర్రీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందున్నాయి. సో చూడాలి మరి RC-17 డెఫినెట్గా అడ్వాన్స్ టెక్నాలజీస్ సంబంధించినటువంటి మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. కానీ కొంచెం ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి అర్థమయ్యేలా ఆ సినిమాని ప్రొజెక్ట్ చేస్తేనే కొంచెం ఎక్కుతుంది, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ లేకపోలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి సుక్కు అండ్ చెర్రీల కాంబో ఎలాంటి ప్రాజెక్ట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.